సార్ ఇప్పుడు గతానికి ఇప్పుడు పోలిస్తే లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది రాష్ట్రంలో? ఒక పక్క వైసీపీ ఏమో రాక్షస పాలన నడుస్తుందని చెప్పి అంటది. అప్పటికిప్పుడు ఎలా ఏం చెప్తారు మీరు? గతంలో మీరు వైసీపీ మీద గతంలో అనేక కేసులు ఎదుర్కొన్నారు, చాలా ఇబ్బంది పడ్డారు. కేసుల పరంగా కూడా ఇప్పటికే గత గవర్నమెంట్ మీ మీద ఎన్ని కేసులు నమోదైంది? గత ప్రభుత్వంలో నా మీద 10 కేసులు పెట్టారన్న. అన్ని కూడా ప్రజా సమస్యల మీద పోరాటాలు చేసే సందర్భంగా పెట్టినాయి. వ్యక్తిగత కేసులు ఏం లేదు. వ్యక్తిగత అసలు మొత్తం ఉన్న కేసులన్నీ కూడా ధర్నాలు, నిరాహార దీక్షలు, రాస్తారోకలు చేసామనో, ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర ధర్నా, ఈ కేసులే. మల్లవల్లి రైతుల ఇష్యూస్, ఇట్లా ఇష్యూస్ మీద ఫైట్ చేసినాయి తప్ప వ్యక్తిగతంగా ఒక్క కేసు కూడా నా మీద లేదు. అయితే గత ప్రభుత్వం కక్షలు కార్పణ్యాలతో ఎవరైతే ప్రజా సమస్యల మీద ప్రశ్నిస్తున్నారో, ఎవరైతే అణగారిన వర్గాల, బలహీన వర్గాల గొంతుగ్గా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ మీద కక్షలు కట్టి కేసులు పెట్టారు. ఇప్పుడు ఎక్కడా కూడా ప్రభుత్వం కక్షలు పెట్టి ఎక్కడా కేసులు కట్టట్లా. మన వైసీపీ ప్రభుత్వంలో నా ఒక్కడి మీదే 10 కేసులు ఉన్నాయంటే గత 5 సంవత్సరాల్లో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మిగిలిన వాళ్ళు కూడా అలాగే ఉంది. మేము ఉదాహరణకి మన నూజివీడిని ఎన్టీఆర్ జిల్లాలో కలుపుతుంటే చింతగాంధీ బొమ్మ సెంటర్లో ఎవరికి ఇబ్బంది లేకుండా నిరాహార దీక్ష చేస్తుంటే టెంట్ పీకేసి నన్ను మండు టెంట్లో నిరాహార దీక్ష చేసేలా చేసిన పరిస్థితి. ఇట్లా అరాచక పాలనకి అది అర్థం పట్టింది. ఇప్పుడు ఎక్కడా కూడా ప్రభుత్వం మీరు వాళ్ళు నిరసన తెలియజేస్తున్నారు, ఎక్కడన్నా వద్దంటూ ఉందా? లేదు. అదే కక్షలో కార్పణ్యాలు ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు, ఎర్ర బుక్ పరిపాలన నడుస్తుంది, రెడ్ బుక్ పరిపాలన నడుస్తుంది. అదే పరిపాలన నడిస్తే కొడాల నాని ఎక్కడుండేవాడన్నా? పేరు నాని ఎక్కడ ఉండాల్సినోడు? అంబటి రాంబాబు ఎక్కడ ఉండాల్సినోడు? రోజా ఎక్కడ ఉండేది? అమర్నాథ్ మన గుడివాడ అమర్నాథ్ ఎక్కడుండేవాడు? వీళ్ళంతా కూడా గత ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని వ్యక్తిగతంగా ఎలా విమర్శించారో, బూతులు తిట్టారో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. అదే కక్షలో కార్పణ్యాలతో ఈ ప్రభుత్వం పనిచేయాల్సి వస్తే వీళ్ళందరూ కూడా వల్లభనేని వంశీలాగా ఓసలు లెక్క పెట్టేవాడు. కానీ ప్రభుత్వం అలా చేయట్లా. వాళ్ళు తప్పు చేస్తే తప్ప, చట్టం తన పని చేసుకుంటాం తప్ప ప్రభుత్వం ఎక్కడా కూడా అట్లా కక్షలో కార్పణ్యాలతో పనిచేయట్లేదు. అంటే ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తానని చెప్పి వైసీపీ చెప్పింది. నిజంగా ఒక సమస్య మీద ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతుందా కూటమి ప్రభుత్వం? వైసీపీ ప్రభుత్వంలో పెట్టినట్టు మేము పెట్టట్లేదు. మేము చట్టపరంగానే వెళ్తున్నాం. ఇప్పుడు వల్లభనేని వంశీని అన్ని రోజులు ఉన్నాడంటే ఆయన స్వయంకృతాపరాధం. కిడ్నాప్కి అతన్ని పిఏని వీళ్ళందరినీ కిడ్నాప్ చేసి SC/ST అట్రాసిటీ కేసు నమోదై, అంటే ప్రభుత్వం లేకపోయినా కానీ, వైసీపీ ప్రభుత్వం పోయినా కానీ కూటమి ప్రభుత్వంలో కూడా వాళ్ళు రౌడీల్లాగా, గొండాల్లాగా, అరాచకుల వాదుల్లాగా తయారయ్యారు. కాబట్టి చట్టం తన పని తను చేసుకుంది తప్ప ఎవరిని కూడా వ్యక్తిగతంగా ఇది చేయలేదే. ప్రభుత్వం వ్యక్తిగతంగా టార్గెట్ చేసి కేసులు పెట్టింది ఎక్కడా లేదు. వాళ్ళంతటా వాళ్ళు ఏదన్నా తప్పు చేస్తే చట్టం తన పని తను చేసింది తప్ప ఎక్కడా కూడా అలాంటివి చేయట్లేదు. అంటే ఇప్పుడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, 3 పార్టీలు కలిసి ఉన్నాయి. అంటే హై స్థాయిలో అయితే కనుక 3 పార్టీలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. కింద గ్రౌండ్ లెవెల్లో చూస్తే పరిస్థితి ఎలా ఉంది? అంటే కొన్ని చోట్ల టీడీపీ వర్సెస్ జనసేన అని చెప్పి ఉండే, కొన్ని చోట్ల భౌతికంగా దాడులు జరుగుతుంది. దీని మీద ఎలా స్పందిస్తారు? ఈ సమస్య ఏమన్నా, ఇట్లాంటి సమస్యలు మీ దృష్టిగా ఏమన్నా వచ్చినాయా? ఏమన్నా వస్తే అధిష్టానం దృష్టికి ఎలా తీసుకెళ్తారు? మీరు చెప్పింది వాస్తవమేనా? పైన బాగా యూనిటీగా పనిచేస్తున్నారు. అయితే అలాయ్ బలాయ్ అని అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు అన్నయ్యత్వం అనుకుంటున్నారు. కానీ కింద గ్రౌండ్ లెవెల్లో ఆ పరిస్థితి లేదు. కింద మీరు చెప్పిన ఇబ్బందులు ఉన్నాయి. అయితే ప్రభుత్వం దృష్టికి ఎప్పుడు, పార్టీ దృష్టికి ఎక్కడైతే ప్రభుత్వ పరంగా వస్తున్న ఇబ్బందులు, సంక్షేమ పథకాల్లో ఒకరికి ఎక్కువ రావచ్చు, లేకపోతే మా వాళ్ళకి అన్యాయం జరగచ్చు, కొన్ని చోట్ల మాకు న్యాయం జరగచ్చు, అట్లా బీజేపీ వాళ్ళకి అన్యాయం జరగచ్చు, అట్లా జరుగుతున్న పరిస్థితిని ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా ఏదైతే జరుగుతున్నాయో వాటిని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్తాం జరుగుతుంది. పార్టీ డైరెక్షన్ ఇస్తుంది. వాటికి అనుగుణంగా గ్రౌండ్ లెవెల్లో సర్చ్ చేసుకొని పనిచేస్తున్నాం. మనకున్న ఒక 5 ఏళ్లే ఒకే ఇదిలో ఉండవు. ఖచ్చితంగా ఇబ్బందులు ఉంటాయి. 3 పార్టీలు కలిసి పనిచేస్తున్నప్పుడు వాటిని మేము రెక్టిఫై చేసుకొని ముందుకెళ్తాం. గతంలో మన పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు ఒక హామీ ఇచ్చారు. మీరు ఎవరైతే వీర మహిళలు, జన సైనికులు ఉన్నారో ఒక పబ్లిక్ మీటింగ్లో చెప్పారు మన పార్టీ కార్యాలయంలో, డబ్బులు లేని రాజకీయాన్ని మనం చేయాలి. ఎవరైతే ఉన్నారో అతి సామాన్యుడు, లబ్బర్ చెప్పులు వేసుకున్నటువంటి వ్యక్తిని కూడా నేను అసెంబ్లీ తీసుకెళ్తా అన్నారు. అది అసెంబ్లీ 24 ఎన్నికల్లో సాధ్యపడింది అంటారా? ఇప్పుడు ఎంతమందిని అసెంబ్లీ తీసుకెళ్లారు? నిరుపేదమైనటువంటి కార్యకర్తని, నిరుపేదమైనటువంటి కష్టపడి పార్టీకి కష్టపడిన వ్యక్తిని ఎంతమందిని తీసుకెళ్లారు? 24లో సాధ్యపడిందా అంటే
ఇప్పుడు బొమ్మిడి నాయర్ గారు ఉన్నారు, మత్స్యకార కార్మిక కుటుంబం నుంచి ఆయన్ని గెలిపించుకున్నాం. అట్లా అన్ని చోట్ల సాధ్యపడపోవచ్చు, కానీ ఆయన ఆయన వే ఆఫ్ థింకింగ్ అయితే మనకు ఉంది. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రబ్బర్ చెప్పిన వేసుకున్న వాళ్ళతో రాజకీయం కావచ్చు, డబ్బులు మేమందరం కూడా ఆశయాలను వచ్చే పార్టీలో జాయిన్ అయింది. మాది ఒక మా కుటుంబం అంతా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చిన్నప్పటి నుంచి కూడా ఫ్యామిలీ అయినా కానీ నేను ఏ రాజకీయ పార్టీతో గతంలో నాకు సభ్యత్వం లేకపోయినా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, సిద్ధాంతాలు, వే ఆఫ్ టాకింగ్, ఆయన నిజాయితీ చూసే మేము పార్టీలో జాయిన్ అయ్యాం. ఖచ్చితంగా పార్టీ దానికి అనుగుణంగా రాబోయే ఎన్నికల్లో పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు వరకు పనిచేసిందా అంటే గత 24 ఎన్నికల్లో అది జరగనమాట వాస్తవం. ఖచ్చితంగా డబ్బే శాసిస్తుంది అన్నిటినీ. డబ్బు లేనిదే, లాబీయింగ్ లేనిదే పదవులు రాయనమాట. ఇదంతా కూడా వాస్తవం. ప్రస్తుత పరిస్థితి అదే ఉంది. కానీ పవన్ కళ్యాణ్ గారు దృష్టి పెట్టారు పార్టీ మీద. విశాఖపట్నంలో కూడా కార్యకర్తల్లో క్రియాశీలక సభ్యులతో మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో కూడా స్పష్టంగా చెప్పారు, ప్రతి ఒక్కరికి కష్టపడిన వాళ్ళకి పార్టీ గుర్తింపిస్తుందని. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ఖచ్చితంగా సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా, మేయర్లుగా, వార్డు కౌన్సిలర్లుగా రబ్బర్ చెప్పులు వేసుకున్న వాళ్ళని పోటీ పెట్టడానికి పార్టీ సమాయత్తం అవుతుంది. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగానే గ్రౌండ్ లెవెల్లో పని జరిగిద్ది రాబోయే.